నమస్తే సార్, మీ పేరండి? నాగేంద్ర అండి. గంట నాగేంద్ర గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను బిజినెస్ మ్యాన్ అండి. ఓకే సార్, మీది ఏ నియోజకవర్గం సార్? నాకు భీమిలి నియోజకవర్గం వస్తుంది. భీమిలి సార్. యాక్చువల్గా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలకి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. మరి ఇప్పుడైతే ఎలక్షన్స్ రాబోతోంది. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీలాంటి యువతకు బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమా, లేదంటే వైసీపీ ప్రభుత్వం? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వైసీపీ వచ్చిన 5 సంవత్సరాల్లో ఎక్కడ ఎటువంటి నిరుద్యోగ ఉద్యోగం లేని వాళ్ళే ఎక్కువ మంది అయ్యారు తప్పించి ఎక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఖాళీగానే ఉంటున్నారు. మనం ఎక్కడ చూసినా అటువైపు రైతుల వైపు కానీ రైతులు చేసాము అంటున్నారు, కానీ ఎక్కడ ఏ రైతులు ఇచ్చాడో ఎక్కడ చేసింది అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఓన్లీ నవరత్నాలు అనే పేరుతో నవరత్నాలు జనాన్ని డబ్బు పంచారు అంతే. ఒక ఎలక్షన్లో డబ్బు పంచడం చేత ఇలా పంచారు అంతే ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితే. మిగతా ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే పరిపాలన చేశారు, తిన్నారు తర్వాత, కానీ వీళ్ళది ఏంటంటే ఓన్లీ డబ్బు పంచడం మాత్రమే వీళ్ళకి రాజకీయం అయిపోయింది. వీళ్ళకి ఏంటంటే అందరూ అంతే. నెక్స్ట్ కానీ వైఎస్ఆర్సీపీ అయితే వస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి అందరూ ఉన్న టాక్ ఇది. నేను పల్లెటూరు విలేజ్లకు వెళ్ళి చూశాను, అన్ని విలేజ్లో చూడడం ప్రతి ఒక్కళ్ళు మాత్రం అందరూ జరుగుతున్న మ్యాటర్ ఇది. ఎలక్షన్లో ఈసారి మాత్రం టీడీపీ వాళ్ళు వస్తే మాత్రం మనకి అభివృద్ధి చెందుతుందని మాత్రం అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసుకుంటే టీడీపీ ఆవరణలో మాత్రమే అభివృద్ధి చెందింది. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కట్టింది కూల్చడం ఎక్కువైంది, కానీ కట్టింది ఎక్కడా లేదు. మన ఏ జనాన్ని మీరు అడగండి, ఏ బిజినెస్ మ్యాన్ అడగండి, చదువుకున్న అబ్బాయిలు అడగండి, చదువు లేని అబ్బాయిలు అడగండి, ఎవరి దగ్గర చూసినా కూల్చిందే ఎక్కువ, కట్టింది తక్కువ. అభివృద్ధి చెందిందని ప్రతి రోజా మేడం ఉన్నారు, పెద్ద మాట్లాడుతున్నారు. ఆవిడ ఎక్కడ ఏది కట్టేసారంటే మా ప్రభుత్వాలు రోడ్లు వేసి అన్నది. ఏ రోడ్లు వేస్తారే ఆవిడేమో ఒక జబర్దస్త్ స్టూడియోలో కూర్చొని చెప్తుంది తప్పించి విలేజ్లోకి వచ్చి చూస్తే కానీ రోడ్లు ఎక్కడ వేసారనేది ఆవిడకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విజయనగరం నుంచి పార్వతీపురం చూసుకో, ఏ విలేజ్లో చూసుకో, అక్కడ వైజాగ్ అది అరకు కానీ ఎటెళ్ళి చూసినా ఎక్కడ రోడ్లు డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు విలేజ్లోన. ఈ పరిశ్రమలు కానీ ఇవన్నీ వచ్చినాయి సార్, కంపెనీలు కానీ ఇవన్నీ. అప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఈ విశాఖపట్నంలో ఎక్కడన్నా కానీ పరిశ్రమలు కానీ కొత్తగా స్టార్టప్లు కానీ వచ్చినట్టుగా ఉందా? గుడివాడ అమర్నాథ్ గారిది నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూశాను. నేను అది చూసినప్పుడు అతను చాలా ఇండస్ట్రీలు వచ్చాయి, ఇండస్ట్రీలు రావడం వల్ల మన ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ అయింది అన్నారు. గుడివాడ అమర్నాథ్ గారికి ఒకటే నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను, ఏ ఇండస్ట్రీ వచ్చింది, ఎంతమంది జాబ్లు వచ్చాయి? అతను నిజంగా పబ్లిక్లో తెచ్చి మాట్లాడమని స్టూడియో దగ్గర మాట్లాడి చెప్పడం కాదు. ఎక్కడ ఇండస్ట్రీ వచ్చిందనేది ఒక మన వైజాగ్ సిటీ కాదు, మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చారు, వచ్చిన ఇండస్ట్రీలే వెనక్కి వెళ్ళిపోయి ఆ మాట ఎవరు చెప్పరు. ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయి, అది లాస్ట్ ప్రభుత్వం వచ్చిన ఇండస్ట్రీలు వచ్చాయని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిన ఇండస్ట్రీలే కనిపించేది. కానీ ముందుకు వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ పెట్టి ఫలానా ఉద్యోగులు చాలామంది స్టూడెంట్స్కి జాబ్లు వచ్చాయని చెప్పమనండి, ఎక్కడా లేదు. జాబ్లు ఇచ్చామంటారు, వాలంటీర్ పోస్టులు. డిగ్రీ చేసిన అబ్బాయికి 5,000 జాబ్ ఇచ్చి వాలంటీర్ పోస్ట్, ఆ అబ్బాయికి ఏం సరిపోద్ది? ఒక పిల్లలు పెంచడాలు 5,000 జాబ్కి జాబ్లు ఇచ్చామంటే అది జాబ్లు ఇవ్వడమా? జాబ్లు ఇవ్వడం అంటే అది కాదు. జాబ్లు ఇవ్వడం అంటే ఒక ఐటీ కంపెనీలు తేవడం, ఒక ఇండస్ట్రీలు తెచ్చి ఒక ఫ్యామిలీకి ఒక డిగ్రీ చేసిన అబ్బాయి జాబ్ ఇప్పిస్తే వాడితో 15,000 20,000 ఇస్తే ఒక ఫ్యామిలీని ఒక తల్లిదండ్రులు వాళ్ళ మొగుడు పిల్లలు చూసుకొని చదువుకోవడానికి వాళ్ళకి ఏదైనా యూజ్ చేయగలడు. 5,000 జాబ్ ఇచ్చి ఉద్యోగులు ఇచ్చాను, వాలంటీర్లు దేనికి ఇచ్చాడు? వాటి విషయంలో వాలంటీర్ బెస్టే, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. వాలంటీర్ ఎందుకు ముసలి వాళ్ళు ఉన్నారు, పెన్షన్లు ఇచ్చారు, ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడంలో తప్పులేదు, బాగానే చేశారు. దాని వాలంటీర్ సైతం అనేది వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి డిగ్రీ హోదాలో కల్పించాలి. 5,000 జాబ్లు ఇచ్చామని చెప్పడం కాదు. ఇండస్ట్రీ ఇచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ డిగ్రీ చేసిన అబ్బాయి అయితే మినిమం 15,000 20,000 జాబ్ వస్తాయి. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టపడితే కానీ డిగ్రీ చదివించలేరు కదా. చాలామంది పేదోళ్ళు ఉంటారు, వాళ్ళు డిగ్రీ చేయాలంటే ఎంతో డబ్బులు ఖర్చు ఉండాలి. వాళ్ళు చేస్తే ఒక ఇండస్ట్రీ వస్తే కదా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎక్కడే గుడివాడ అమర్నాథ్ గారు చెప్పింది అయితే అంతా అబద్ధమే. మీ నియోజకవర్గంలో అయితే ఎవరు గెలుస్తారు? గంటా శ్రీనివాసరావు గారు, అవంతి గారు ఉన్నారు, ఇద్దరు ఎవరు గెలుస్తారు? గంటా శ్రీనివాసరావే. అవంతి శ్రీనివాసరావు అయితే గెలరు. గంటా శ్రీనివాసరావు అయితే భీమిలి నియోజకవర్గం పక్కా గెలిపోతుంది. సరే, విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో తీసుకుందాం. ఇక్కడ యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఒకటి ఉంది. అలానే వైజాగ్ రైల్వే జోన్ రావాలి, ఇక్కడ నిధులు పట్టుకొచ్చి ఈ వెనకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలి. ఒక పార్లమెంటేరియన్గా ఈ విశాఖపట్నం పరిధిలో భరత్ గారు, ఝాన్సీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరైతే ఇక్కడ నిధులు తీసుకురాగలరు? భరత్ గారు అయితే బెస్ట్. ఎందుకంటే నేను చాలా దీంట్లో చూశాను, ఇంటర్వ్యూలు చూశాను, భరత్ గారు చేసే విధానం చూశాను. జనాల్లోకి వెళ్ళి మాట్లాడే తీరు కానీ ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించే విధానం చూస్తే భరత్ గారు ఇస్ బెస్ట్. ఝాన్సీ గారు దీంట్లో నేను ఎప్పుడు చూడలేదు. భరత్ గారు అయితే ప్రతి సమస్యకి తను ముందుండి పోరాటం ఆడిండే ఒక యూత్ మెంబర్గా భరత్ ఇస్ గ్రేట్. కృష్ణమోహన్ ఎంవి. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు వర్క్ ఏం చేస్తుంటారు?
బిజినెస్. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. సో ఎందుకని సార్ ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది సార్? డెవలప్మెంట్ అనేది ఉందంటారు ఈ 5 సంవత్సరాలు? నేనైతే మరి ఏ డెవలప్మెంట్ చూడాల. మా బిజినెస్ అంతా కూడా తెలంగాణ, బట్ నేను ఉండేది ఆంధ్ర. తెలంగాణలో జరిగిన డెవలప్మెంట్తో పోల్చుకుంటే ఆంధ్రాలో కనీసం 10% కూడా డెవలప్మెంట్ జరగల. ఈ విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరిగింది, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామంటున్నారు. సో కొత్తగా ఇక్కడ ఏమైనా పరిశ్రమలు రావడం కానీ, ఉద్యోగాల కల్పన కానీ ఏమైనా జరిగిందంటారు? పరిశ్రమలు అయితే ఏమి రాలేదు. యాక్చువల్గా అంతకుముందు అగ్రిమెంట్లు జరిగినవి కూడా పరిశ్రమల్ని పోయేలా, ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి పోయేలాగా చేశారు. అది సార్, డెవలప్మెంట్ సంక్షేమం రెండు ఉండాలి ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఏముంటుందంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కానీ అంటున్నారు. మీ దృష్టిలో ఏమంటారు? మీరు రెండు ఉండాలా, లేకుంటే సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుందంట? రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి, కానీ ఏది ఒకటే కరెక్ట్ కాదు కదా. సంక్షేమ పథకాలు లేకుండా ఓన్లీ డెవలప్మెంట్ అనడం కరెక్ట్ కాదు, డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ పథకాలు మాత్రమే అంటే కూడా కరెక్ట్ కాదు కదా. రెండు బ్యాలెన్స్గా ఉండాలి, బట్ అది బ్యాలెన్స్డ్గా ఈ ప్రభుత్వంలో జరగలేదని నేను అనుకుంటున్నాను. సో విశాఖపట్నం పరిస్థితి ఈ 5 ఇయర్స్లో ఎలా ఉంది సార్? ఇక్కడ అసలు డెవలప్మెంట్ ఏం లేదు కదా. వైజాగ్లో కొత్తగా ఎంప్లాయ్మెంట్ అయితే ఏం జనరేట్ కాలేదు. రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రజలందరికీ తెలిసిందే. అది సో విశాఖపట్నం అనేది క్యాపిటల్ చేస్తా ఉన్నారు, 3 క్యాపిటల్స్లో ఒకటి అన్నారు. రాష్ట్రానికి ఒక క్యాపిటల్ మంచిదంటారా, 3 క్యాపిటల్స్ అంటారా? ఏమండి, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఒకటి మించి రాజధాని లేవు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ జిల్లాలు ఉన్న రాష్ట్రాలు బోల్డెన్ ఉన్నాయి మన భారతదేశంలో. వాటన్నింటికి కూడా ఒక క్యాపిటలే కదా. ఇక్కడ 3 క్యాపిటల్ పెట్టడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. సార్, విశాఖపట్నం డ్రగ్ క్యాపిటల్గా, గంజాయి క్యాపిటల్గా మారిపోయింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, చేస్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే వైజాగ్ క్యాపిటల్ అనేది వైజాగ్ ప్రజలమైన మనమే అది యాక్సెప్ట్ చేయట్లేదండి. మీరు జనరల్గా చూసుకుంటే రాష్ట్రం అంటే వైజాగ్ ఒకటే కాదు కదా. ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఆ పరిసర ప్రాంతాలు అయితే అటు రాయలసీమ నుంచి కానీ ఇటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ఈక్వి డిస్టెంట్ సమానమైన దూరంలో ఉంటుంది కాబట్టి అది క్యాపిటల్ అనేది అందరికీ అనుకూలంగా ఉంటుంది అట్లా. అంతేగాని ఏదో ఒక పక్కన పెట్టి ఇక్కడ డెవలప్మెంట్ అంటాం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే తెలంగాణ బైఫర్కేషన్ కానీ, విశాఖపట్నం రాజధాని అవటం కానీ ఇవేమీ సంబంధం లేదండి. వైజాగ్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా దాని డెవలప్మెంట్ అది ఒక పద్ధతి ప్రకారం పోతూనే ఉంది కదా. 30 ఏళ్ళుగా మీరు గమనించినట్లయితే వాళ్ళు ఏదో కొత్తగా డెవలప్ అయ్యేది ఏమి ఉండదు రాజధాని పెడితే. సార్, డ్రగ్స్ గంజాయి లాంటివి ఎక్కువైనాయి అంటున్నారు, మీరు ఏమంటారు? అది అంటే నేను స్థానికంగా అంటే అంత లోతుగా అయితే నేను ఎప్పుడు డ్రగ్స్ గురించి నేను ఏదో పేపర్లో చదవటం వరకే కానీ నేను ఇక్కడ పర్సనల్గా నేను ఎక్కడ చూసింది లేదండి. సార్, మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగబోతుంది ఇక్కడ. అలానే రైల్వే జోన్ అనేది రాలేదు. మరి ఇక్కడ మీ పార్లమెంటు పరిధిలో ఎంపీగా ఎవరు గెలిస్తే వీటన్నింటినీ సరిచేయగలరని మీరు భావిస్తున్నారు సార్? భరత్ గారా, ఝాన్సీ గారు? ఝాన్సీ గారిని ఇంతకుముందు 2 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా చూడటం జరిగిందండి. అప్పుడు ఈ వైజాగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి లేదు, ఆవిడ భీమిలీను విశాఖపట్నం చేశారు. ఏదైనా కానీ ఇప్పుడు భరత్ గారు హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, పార్టీలో మొదటి నుంచి ఉన్న ఆయన, అది నాకు సంబంధం లేదనుకోండి. ఆయన గీతం లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నారు. హీ హ్యాస్ గాట్ వెరీ గుడ్ గ్లోబల్ ఎక్స్పోజర్. ఖచ్చితంగా మీరు ఝాన్సీ గారితో పోల్చుకుంటే వయసు రీత్యా కానీ, నాలెడ్జ్ రీత్యా కానీ, గ్లోబల్ ఎక్స్పోజర్ రీత్యా కానీ భరత్ ఈజ్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఏ బెటర్ చాయిస్ దాన్ ఝాన్సీ గారు. హుదూద్ తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటి సార్ యాక్చువల్గా వైజాగ్? హుదూద్ తర్వాత అంటే హుదూద్ తర్వాత అది జరిగిన తర్వాత వార్ ఫుడ్ బేసిస్లో చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఎంత బాగా పర్యవేక్షించి మళ్ళీ 6 రోజుల్లోనే తిరిగి జనాలందరికీ, ప్రజలందరికీ అన్నీ అందుబాటులోకి వచ్చేలాగా చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అది జరగటం వల్ల కదా పోయినసారి వైసీపీ వేవ్ ఉన్నా కానీ సిటీలో 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు ప్రజలు. సో థ్యాంక్ యూ సార్.